మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబాల రాజు నేతృత్వంలో జమ్మికుంట పట్టణంలోని పాత అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టారు. ఈ సందర్భంగా అంబాల రాజు మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన కడియం శ్రీహరి వంటి నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభాపతిని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర మంత్రులు ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షమాపణ చెప్పకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిండు శాసనసభలో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దళిత సంఘ నాయకులు స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి పైన నిన్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి నిండు అసెంబ్లీలో తుపాకీతో కాల్చి చంపుతారన్న వ్యాఖ్యలను ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుండి అనేక వివాదాస్పద వ్యాఖ్యలలో ఉండడమే తప్ప ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ రోజున పాటుపడ్డ సందర్భాలు లేవని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి కడియం శ్రీహరి గారు వారి తండ్రి వయసున్న వ్యక్తిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమావేశం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున కడియం శ్రీహరి గారిని మాట్లాడిన వ్యాఖ్యలు ఓన్లీ కడియం శ్రీహరి గారికి కాదు, యావత్తు దళిత సమాజానికే అవమానకరం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ఈ పద్ధతి మార్చుకోకపోతే దళితుల చేతిలో శిక్ష తప్పదని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో కూడా మరి సీతక్క గారిని మరి గవర్నర్ గారిని మరి మొన్నటికి మొన్న సమ్మక్క జాతర టైంలో మరి గౌరవ కరీంనగర్ సిపి గారిని కూడా కుల పేరుతో దూషించడం మరి తగలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నియోజకవర్గ ప్రజలు గెలిపియకపోతే నా కుటుంబంతో పాటు నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పంటే నియోజకవర్గ ప్రజలు మరి పెద్ద మనసుతో నేను శాసనసభకు గొప్ప మెజార్టీతో గెలిపించి పంపిస్తే ఈ రోజున హుజురాబాద్ ప్రజలకు ఇచ్చిన బహుమతి ఇదా అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోకపోతే బిడ్డ తస్మాత్ జాగ్రత్త, దళితుల చేతిలో నీకు శిక్ష తప్పదని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్